హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దాదాపు 500 ఏళ్ల క్రితం ఏర్పడిన లోతైన గాయానికి అయోధ్య రామాలయం వైద్యం లాంటిది అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. వందల ఏళ్ల భక్తుల ఆలయం కోసం చూస్తున్నారని అహ్మదాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈయన చెప్పారు. మన విశ్వాసాలను గౌరవించేందుకు పాత ప్రభుత్వాలు భయపడేది. ఔరంగజేబు ధ్వంసం చేసిన కాశీ విశ్వనాథ ఆలయాన్ని, బాబర్ ధ్వంసం చేసిన రామ మందిరాన్ని ప్రధాని మోదీ పునర్నిర్మించారు అని అమిత్ షా పేర్కొన్నారు. హాలీవుడ్ వాళ్ళు మనతో డిస్కషన్ పెట్టాలి. ప్రశాంత్ వర్మ. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. సినిమా రిలీజ్కు ముందు ఎలాగైతే మనం ఇక్కడ డిస్కషన్ పెడుతున్నామో, హాలీవుడ్ వాళ్ళు కూడా ఇండియా నుంచి ఏం సినిమా వస్తుందని మనతో డిస్కషన్ పెట్టాలి. ఆ రేంజ్కు మన సినిమాను తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నిస్తా అని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. కాగా ప్రశాంత్ కాన్ఫిడెన్స్ చూస్తే ఇది నిజం అవుతుందేమో అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయోధ్య రామ మందిరంలో కొలువైన బాలరాముడిని ఇక నుంచి బాలక్ రామ్గా పిలువనున్నట్లు రామజన్మభూమి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇకపై అయోధ్య ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్గా పిలుస్తామని చెప్పారు. కాగా రాముడి విగ్రహానికి ఉపయోగించిన కృష్ణశిల 250 కోట్ల ఏళ్ల నాటిదని నిపుణులు తేల్చారు. వాతావరణ మార్పులకు లొంగకపోవడం దీని ప్రత్యేకత అని చెప్పారు. రికార్డు సృష్టించిన మోదీ యూట్యూబ్ ఛానల్. ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ రికార్డు సృష్టించింది. లైవ్ స్ట్రీమింగ్ సమయాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా వ్యూస్ అందుకున్న యూట్యూబ్ ఛానల్గా నిలిచింది. అయోధ్య రామ ప్రాణప్రతిష్ఠ వేడుకను నరేంద్ర మోదీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా 90 లక్షల మందికి పైగా వీక్షించారు. అంతకుముందు చంద్రయాన్ 3 ప్రయోగాన్ని 80 లక్షల మంది వీక్షించారు. ఆ తర్వాత స్థానంలో ఫిఫా 2023 WC ఫైనల్ మ్యాచ్, యాపిల్ లాంచ్ ఈవెంట్ ఉన్నాయి. శంషాబాద్ చేరుకున్న బీసీసీఐ బృందం. బీసీసీఐ సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు వారికి ఘన స్వాగతం పలికారు. కాగా జనవరి 25 నుంచి 29 వరకు ఇండియా ఇంగ్లాండ్ మధ్యన జరిగే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ బృందం హైదరాబాద్ వచ్చింది. సుభాష్ చంద్రబోస్ వల్లే స్వాతంత్ర్యం. దోవల్. సుభాష్ చంద్రబోస్ వల్లే భారత్కు స్వాతంత్ర్యం వచ్చిందంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడినట్లుగా ఉన్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. బోస్ భారతీయుల్లో రగిలించిన స్ఫూర్తికి భయపడే తాము భారత్ను వీడినట్లు బ్రిటిష్ వారు అప్పట్లో చెప్పారు. ఆయన నుంచి తమకున్న ప్రమాదాన్ని గుర్తించి వెళ్ళిపోయామన్నారు అని దోవల్ పేర్కొన్నారు. నిన్న బోస్ జయంతి సందర్భంగా ఓ నెటిజన్ ఆ వీడియోని షేర్ చేశారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ వచ్చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, డైరెక్టర్ దుష్యంత్ కటక్ నేని కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సుహాస్, హీరోయిన్ శివానీ నాగరం యాక్టింగ్, డైలాగ్స్, మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ మూవీని ఫిబ్రవరి 2న రిలీజ్ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. ఒంటరిగా పోటీ చేస్తానన్న దీది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, ఇండియా కూటమితో పొత్తు ఉండదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. తాము బెంగాల్లో 42 ఎంపీ సీట్లలో ఒంటరిగానే బీజేపీని ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ యాత్ర తమ రాష్ట్రం నుంచి వెళ్లాల్సి ఉన్నా తమకు సమాచారం ఇవ్వలేదన్నారు.